బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత వారం రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మకాం వేసి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ హరీష్ రావుతో కలిసి పలు అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా కవిత ఆరోపణల వల్ల పార్టీకి జరిగిన డ్యామేజ్, దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రధానంగా చర్చలు సాగుతున్నాయి. ఇవే కాకుండా కాళేశ్వరం కమిషన్ విచారణ, జూబ్లీహిల్స్ ఎన్నికలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ వంటి అంశాలపైన నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి ఏ అంశాలతో వెళ్లాలనే దానిపైన వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేతలపై కవిత అనుచరులు పలు ఆరోపణలు చేస్తూ నేతల చిట్టాను బయటపెడుతున్నారు. ఈ అంశాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపైన బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. త్వరలోనే కేటీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా భేటీలు అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక వారం రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడే ఫామ్ హౌస్లోనే ఉండి కేసీఆర్తో పాటే ఉండి కీలక నేతలందరితో కూడా వరుసగా భేటీలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్పై చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో పార్టీని డ్యామేజ్ చేసే విధంగా హరీష్ రావు పనిచేశారు. గతంలో కూడా దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా బయటపెడుతూ ఆమె కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన నేతలంతా దీనిపైనే డిస్కస్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటనే దానికి సంబంధించి కీలక భేటీ అయితే కొనసాగుతుంది. అయితే మొన్న లండన్ నుంచి వచ్చిన హరీష్ రావు ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురు కూడా కీలక నేతలందరితో కూడా భేటీ అయిన పరిస్థితి. అంటే కవిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే దానికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు స్థానిక సంస్థలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పార్టీకి అంటే కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యాఖ్యలను ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజల్లో ఏ అంశాలకు తీసుకుని వెళ్ళి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా త్వరలో రానున్నాయి కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కీలక నేతలందరితో కూడా వరుస భేటీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎంతో నిన్న భేటీ అవ్వడం, ఆ భేటీలో సీఎం వాళ్ళకి ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ అన్ని అంశాలకు సంబంధించి వరుసగా కీలక నేతలందరితో కూడా ఫామ్ హౌస్లో భేటీలు కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీపై అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరిపై కూడా కవిత అనుచరులు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. పలు ఆరోపణలు చేస్తూ అంటే ఒక్కొక్క నేతకు సంబంధించి ఆరోపణలు చేస్తూ ఆ ఆరోపణలకు సంబంధించిన చిట్టా అయితే సోషల్ మీడియా వేదిక పోస్టుల్లో పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసిందో, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ గతంలో ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏర్పాటు చేయడం, అదేవిధంగా కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీనిపై ఇప్పుడు సిబిఐ కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇవన్నీ అంశాలకు సంబంధించి అంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఒక రకమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ
పరిశీలనలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు అవినీతి జరగలేదని చెప్పి పోరాటం చేశారు. కానీ కవిత అంటే కేసీఆర్ కూతురు కవిత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దానికి సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు హరీష్ రావు గత ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఆయన ఆ డబ్బులు యూజ్ చేశారంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీజేపీ పార్టీకి బలం చేకూరినట్టయింది. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఆరోపణలు కానీ అదేవిధంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి వస్తున్న ఆరోపణలు కానీ విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి, అదేవిధంగా కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా డిఫెన్స్ ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కీలక నేతలంతా భేటీ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 గంటలకు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీడియా సమావేశంలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు రేపటి నుంచి కూడా కేటీఆర్ జిల్లా పర్యటనలు చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. రోజుకు ఒక జిల్లా చొప్పున పర్యటించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఈ అంశాలని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళాలి. అదేవిధంగా కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ డ్యామేజ్ అయింది కాబట్టి కార్యకర్తల్లో మళ్ళీ జోష్ నింపాలంటే జిల్లా పర్యటనలు చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా పర్యటనలకు సంబంధించి ఒక పార్టీకి సంబంధించి వ్యూహాలన్నీ కూడా రూపొందిస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా రేపు అదేవిధంగా 13 తేదీన జిల్లా పర్యటనలు ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ఏదైతే కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలో దిగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో ఏ అంశాలపై మాట్లాడతారని చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తారా లేదా చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన కీలక నేతలు హరీష్ రావు అదేవిధంగా సంతోష్లపై తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఆరోపణల్ని తిప్పికొడతారా లేకపోతే ఆ విషయంలో సైలెంట్గా ఉంటారా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన కేటీఆర్ చేస్తారని చెప్పే ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.